హాయ్ అండి. కరివేపాకు రైస్ ఇలా చేసుకోండి. టేస్ట్ అయితే సూపర్ ఉంటదండి. కరివేపాకు పొడి మనం ఒక్కసారి చేసి పెట్టుకుంటే ఎప్పుడు తినబుద్దయినా అప్పుడు చేసేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ అంట పెట్టి మనం ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ ఏసుకొని ఆవాలు, జీలకర్ర, కొన్ని పల్లీలు, బఠానీ, ఎండుమిర్చి, కొన్ని మిరియాలు తీసుకొని పోపంతా ఎగినంక ఇప్పుడు కొన్ని క్యారెట్ ముక్కలు తీసుకొని అచ్చు తెగినంక ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఏసుకొని అవన్నిస్తాం. పోపంతా ఎగినంక కొంచెం కరివేపాకు తీసుకొని ఒక స్పూన్ సాల్ట్ ఏసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి. మనకు అవన్నీ ఎగినంక ఇప్పుడు హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని 3 టేబుల్ స్పూన్ల కరివేపాకు పొడుసు తీసుకోవాలి. కరివేపాకు పొడి నేను ఒక్కసారి చేసి స్టోర్ చేసుకున్నాండి. ఎలా చేసిందన్నది పెద్ద వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఇప్పుడు ఒక కప్పు రైస్ని మనం దాంట్లో వేసుకొని అంతా కలుపుకోవాలి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. పిల్లలకు లంచ్ బాక్సుల్లో అయినా లేకపోతే మనకి తినబుద్ధి అయినప్పుడు పొడి చేసి ఉంచుకున్నాం కాబట్టి ఎప్పుడు కావాలితే అప్పుడు ఇలా పులిహోర కలుపుకొని పిల్లలకు కానీ మీకు కానీ ఎంజాయ్ చేయొచ్చు. నచ్చిందంటే లైక్